అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. మధుర స్వప్నం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. కొంతమంది మనుషుల వ్యక్తిత్వాలు ప్రచండ సూర్యుడిలా వెలిగిపోతుంటాయి. ఆ వెలుగులో వారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా వెలుగులోకి వచ్చేస్తారు. అనుకోని ప్రత్యేకత, ప్రాధాన్యత వచ్చేస్తుంటుంది. కృష్ణ విషయంలో కూడా అంతే జరిగింది. కళ్యాణి రాకతో అతని జీవితంలో స్తబ్దత మాయమైంది. డబ్బు ఇబ్బందులు తీక్షణమైన మంచుతెరల్లా విడిపోసాగినాయి. కళ్యాణిని అతను పేషెంట్గా స్వీకరించడం వల్ల అతను వీలైనంత ఎక్కువగా ఆమె సమక్షంలో గడపాల్సిన అవసరం కలుగుతూ వస్తోంది. కృష్ణలో ఓర్పుకి, మంచితనానికి ముగ్ధుడైన రాజారాం గారు తన స్నేహితులకి కృష్ణ మంచి డాక్టర్ అని చెప్పటంతో అతనికి కేసులు సులభంగా రాసాగినాయి. చిత్ర విచిత్రంగా ఉండే వారి ధోరణి కృష్ణకి గమ్మత్తుగా ఉండేది. అందరూ ఉన్నవాళ్లే. డబ్బుతో పాటు మనుషులకి గుండెపోటు, రక్తహీనత, ఆకలి లేనితనం కూడా వస్తాయని వాళ్ళని చూస్తుంటే అనిపించేది. ప్రతి చిన్న విషయం వాళ్ళకి ఆదుర్దానే. ఈ ఆదుర్దా అనే రాక్షసి కోరల్లో చిక్కి నలిబిలి అవుతున్నామని వాళ్ళకి తెలియదు. ఆ రోజు కృష్ణ బాత్రూంలో స్నానం చేస్తూ కూని రాగం తీస్తున్నాడు. ఇంతలో ఫోన్ గణగణ మోగింది. రాధ వెళ్ళి తీసింది. ఫోన్లో విన్న రాధ వెంటనే పరిగెత్తుకు వచ్చి గబగబా బాత్రూమ్ తలుపులు బాదింది. ఏమండి, అంజయ్య గారికి హార్ట్అటాక్ వచ్చిందట, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. వారి అబ్బాయి ఫోన్ చేశాడు. వస్తున్నా. అప్పటి వరకు కృష్ణ చెంబుతో నీళ్లు పోసుకుంటున్నవాడల్లా గబాల్న బకెట్ ఎత్తి ఒక్కసారి నెత్తిమీద గుమ్మరించేసుకుని టవల్తో గబగబా తుడిచేసుకుని బయటికి వచ్చేశాడు. రాధ ఫోన్ పట్టుకోగా అతను ఫోన్లో మాట్లాడుతూ అంజయ్య గారి కొడుకు చెప్పింది వింటూనే బట్టలు వేసుకున్నాడు. ఇప్పుడే వస్తున్నా, మీరేం కంగారు పడకండి అంటూ గబగబా వెళ్ళిపోయాడు. రాధ అతనిని పంపి తిరిగి వచ్చింది. టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ కోసం పెట్టిన ఇడ్లీ, కాఫీ దీనంగా చూశాయి. రాధకి వాటిని చూడగానే ప్రాణం ఉసూరుమనిపించింది. కృష్ణకి ఇడ్లీలో అల్లం చట్నీ అంటే మహా ఇష్టం. ఈరోజు ఆ చట్నీ ఉందని వినగానే బాత్రూంలోకి వెళ్ళబోతూ గబాల్ని స్నానం చేసి వచ్చేసి డజన్ ఇడ్లీలు తినేస్తా ఉండు అన్నాడు. రాధ నిట్టూర్చింది. వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది. కృష్ణ తినకుండా వెళ్ళాడు. రాధకి కూడా తినబుద్ధి కాలేదు. రాధ బ్రేక్ఫాస్ట్ గిన్నెలు తీసేసి పని మనిషికి ఇచ్చేసింది. మధ్యాహ్నం అయింది. రాధ దిండు గలీబుల మీద రంగుదారాలతో కుడుతూ మాటికి గడియారం చూస్తోంది. 1 గంట దాటుతోంది. అంజయ్య గారికి ఎలా ఉందో కృష్ణ పత్తాలేడు. ఇంతలో ఫోన్ మోగింది. కృష్ణే చేశాడు. రాధా, నేను ఇంటికి రాలేను, నువ్వు భోజనం చేసేయి. మా రాధ మంచిది, బంగారు తల్లి, చెప్పినట్టు వింటుంది. అది కాదండి, మీరు ఉదయం కూడా. రాధ ఏదో చెప్పబోయింది, కానీ అప్పటికే ఫోన్ కట్ అయింది. రాధ వచ్చి ఒంటరిగా భోజనానికి కూర్చుంది, కానీ సహించలేదు. కృష్ణకి ఈ మధ్య ప్రాక్టీస్ బాగా పెరిగింది. రాజారాం గారి పరిచయం మూలంగా అతని పరపతి పెరిగింది. కృష్ణ క్లినిక్ ఓపెన్ చేశాడు. చూస్తుండగానే అతనికి రాబడి పెరగసాగింది. ఇంట్లోకి ఫ్రిడ్జ్, టీవీ, తివాసీ లాంటి ఖరీదైన సామాన్లు రాసాగినాయి. అవి తెచ్చినప్పుడు అతను ఎంతో ఉత్సాహంగా చిన్నపిల్లాడిలా, రాధా, ఈ ఫ్రిడ్జ్ ఎక్కడ పెడదాం, ఈ టీవీ బెడ్రూమ్లో అయితే బాగుంటుంది కదూ అంటుంటే రాధ కూడా అతని ఉత్సాహంలో భాగం పంచుకుంటూ ఇంటిలో ఆ సామాను సర్దేది. ఇంటికి ఫోన్ వచ్చిన రోజున రాధ ఎంత సంబరపడిపోయిందో. దానికి లేసి కుట్టిన గుడ్డ వేసి అలంకారం చేసి అమర్చి దానివైపు అపురూపంగా చూసింది. కానీ రాధకి ఆ ఫోన్ మీద అభిమానం అట్టే రోజులు నిలవలేదు. అది ఉదయం లేచినప్పటి నుంచి ఒకటే గనగన మోగుతూనే ఉంటుంది. అతన్ని క్షణం కూడా స్థిమితంగా కూర్చోనేదు.
కడుపు నిండా నింపాదిగా అన్నం తిననీయదు. రాధతో ఏకాంతంగా హాయిగా మాట్లాడనీయదు. స్నానం చేస్తున్నా అతను మాట్లాడాల్సిందే. నిద్రపోనీయదు. అహర్నిశలు అతన్ని ఊపిరాడనీయకుండా వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కోసారి రాత్రివేళ రాధ అతని సుఖపరిష్వంగంలో హాయిగా ఉన్నప్పుడు ప్రతాపంలా గణగణమంటూ మొదలవుతుంది. కృష్ణ ఫోన్ తీశాడంటే వేరే మనిషి అయిపోతాడు. పేషెంట్ పలకరిస్తే అతనిలో ప్రేమికుడు మాయమై డాక్టర్ కనిపిస్తాడు. రోగుల దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలు, ఇక అతనిని ఎవ్వరూ ఆపలేరు. రాధకి కృష్ణ ఇలా బిజీ అవటం చూస్తే ఎలాగో ఉంది. కృష్ణకి బాగా ప్రాక్టీస్ ఉండాలి. డాక్టర్గా అతని వల్ల ఎంతమందికో ఉపకారం జరగాలి. ఇది రాధ నిండు మనసుతో కోరుకునే కోరిక. కానీ అతను తనకి దగ్గరగా ఉండాలి. ఇది రాధ ఆశ. ఈ రెండూ కుదరవు అంటాడు అతను. దోసపాడు పల్లెటూరు కాబట్టి ప్రాక్టీసు తక్కువ. కాబట్టి నీ ఎదురుగా ఉండగలిగాను. ఇప్పుడు అలా కుదరదు అంటాడు. రాధకి ఎలాగో ఉంటుంది. ఒక్కోసారి అతని క్లినిక్కి హడావుడిగా పరిగెత్తుతూ ఉంటే భుజం మీద చేయవేసి ఆపి, ఏమండి, ఈ ఇల్లు దాటితే నేను మీకు గుర్తుంటానా అని బేలగా అడిగేది. అతను రాధ బుగ్గ గిల్లేవాడు. పిచ్చి రాధ, ఈ గుండెలు కొట్టుకునేదే నీ జ్ఞాపకాలతో అనేవాడు. రాధ ముఖంలో అశాంతి ఇట్టే మాయమయ్యేది. రాత్రివేళ అతని ఇంటికి వచ్చే వరకు రాధ అలాగే వేచి చూస్తుండేది. ఒక్కోసారి అలా కూర్చుని నిద్రపోయేది. కృష్ణకి అలా ఉన్న రాధను చూస్తుంటే అపరిమితమైన జాలి వేసేది. రాధని లేపి తనే అన్నం కలిపి తెచ్చి తినిపించేవాడు. దోసపాడు నుంచి శాంతమ్మ ఉత్తరం రాసింది. రాధ వెళ్ళి చాలా రోజులైందని, చూడాలని ఉందని, వచ్చే పండుగకి రమ్మనమని మరీ మరీ కోరుతూ రాసింది. ఆ రాత్రి కృష్ణ భోజనం చేస్తుండగా, అమ్మ పండుగకి రమ్మనమని రాసిందండి అని చెప్పింది. వీలు లేదు రాధ, ఆమెనే ఇక్కడికి రమ్మనమని రాయి అన్నాడు. అతను బిజీ బిజీ బిజీ, దేనికి తీరదు. రాధ బొంగమూతి పెడితే, సారీ డియర్, అర్థం చేసుకోవాలి నువ్వు అంటాడు. రాధకి అతని మనసుని కష్టపెట్టడం ఇష్టముండదు. అందుకని తనే అన్నింటికీ సర్దుకుంటుంది. రాధకి స్నేహితురాళ్ళు ఎవరూ లేరు. ఒకసారి మురళి భార్య వచ్చారు. మురళి భార్య రాధకి నచ్చలేదు. ఆమె వేషం, భాష కృత్రిమంగా ఉన్నాయి. మనసు విప్పి మాట్లాడలేకపోయింది. కృష్ణతో చెబితే, వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు, మనమేమైనా వాళ్ళతో ప్రాణస్నేహం చేస్తామా అంటాడు. కాలక్షేపం కోసం నచ్చని వాళ్ళతో స్నేహం పెంచుకోవటం ఎలాగో రాధకి తెలియదు. నాకు పిల్లలు పుడితే ఈ ఒంటరితనం ఉండదు అనుకునేది రాధ. క్లినిక్లో కృష్ణ పేషెంట్స్ని చూస్తున్నాడు. బయట చాలామంది కూర్చుని ఉన్నారు. లోపల కృష్ణ ఒక వయసు మళ్ళిన సేట్ని పరీక్ష చేస్తూ, మీరు రోజు వాకింగ్కి వెళ్ళాలి, భోజనం కూడా తగ్గించాలి అని చెబుతున్నాడు. ఇంతలో కళ్యాణి అక్కడికి వచ్చింది. గుడ్ ఈవినింగ్ అంది. కృష్ణ ఉలిక్కిపడి తిరిగి చూశాడు. గుమ్మంలో కళ్యాణి నిలబడి ఉంది. పింక్ కలర్ చీర కట్టుకుని ముత్యాల జూకాలు పెట్టుకుని ఉంది. ఆమె శరీర లావణ్యం ఆ చీర రంగుతో రెట్టింపు అయినట్టుగా ఉంది. అందం, ఐశ్వర్యం ఆమె యవ్వనానికి పట్టాభిషేకం చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ క్షణంలో ఆమెను చూసినెవరూ ఆమెకు చీమంత బాధ అయినా తెలుసు అంటే నమ్మరు. ఏమిటలా చూస్తున్నారు, అడగకుండా లోపలికి వచ్చాననా అంది. ఆ చనువు మీకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది, రండి రండి అన్నాడు. అంటే నేను మీకు ముఖ్యమైన పేషెంట్ననా? కృష్ణ వారిస్తున్నట్టుగా చేయి గాల్లోకి ఎత్తాడు. ప్లీజ్, మీరు పేషెంట్నని ఎప్పుడూ అనకండి. మీకు ఏ వ్యాధి లేదని ఇప్పటికి 100 సార్లు చెప్పాను. ష్యూర్ రెట్టించింది. డ్యామ్ ష్యూర్, ఖచ్చితంగా అన్నాడు.
కళ్యాణి క్షణంసేపు అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ చూపుల్లో రవ్వంత కూడా తడబాటు లేదు. తను అన్న మాటల్లో దృఢమైన నమ్మకం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణ పేషెంట్కి మందులు వ్రాసి ఇచ్చి పంపేశాడు. కళ్యాణి లోపలికి వచ్చి కూర్చుంది. బయట ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్రాక్టీసు బాగానే ఉన్నట్లుందే అంది. వచ్చిన వాళ్ళంతా మీ పేరే చెబుతున్నారు అన్నాడు అతను. వెళ్ళాక మీ పేరే చెప్పుకుంటారులేండి. ఎవరి నోట విన్నా డాక్టర్ గారు మంచివారు మంచివారు అనే. ఇంత మంచితనం మీకు ఎలా వచ్చిందబ్బా? కిందటి జన్మలో మీలాంటి మంచి ఫ్రెండ్తో స్నేహం చేసి ఉంటానులేండి. కళ్యాణి ఫక్కున నవ్వింది. మీరు మాటల్లో చతురులు సుమా. డాక్టర్ అయిన వ్యక్తికి మందులు వ్రాసే నేర్పుతో పాటు మాటలు చెప్పే నేర్పు కూడా ఉండాలి కదా. నేను మీకో శుభవార్త చెప్పడానికి వచ్చాను. నిజమా? అరేరే, ఇంత ఆలస్యమా? శుభవార్తలెప్పుడు చప్పున చెప్పేయాలి. చెప్పండి, ఏమిటది? కళ్యాణి బ్యాగ్ తెరిచింది. అందులో నుంచి కాగితం తీసిస్తూ, మీ జాండీస్ మందు ఫార్ములాని విజయ ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు కొనటానికి అంగీకరించారు. ఇదిగో, వారు ఆ మందు తయారు చేయడానికి మీతో ఒప్పందం కావాలని కోరుతూ వ్రాసిన ఉత్తరం. వాళ్ళు పోస్టులో పంపుతానంటే నేనే స్వయంగా ఇద్దామని తీసుకువచ్చాను. డబ్బు విషయం వాళ్ళు మొత్తంగా ఒక అమౌంట్ ఇచ్చేస్తామన్నారు. డాడీ అంగీకరించలేదు. లాభాల్లో పర్సంటేజ్ ఇవ్వాలన్నారు. వాళ్ళు మొదట బింకంగా కాదన్నా తర్వాత అంగీకరించారు. ఆ వివరాలన్నీ అగ్రిమెంట్లో రాయించారు. మీరు చూడండి అంటూ అందించింది. కృష్ణ దానిని అందుకుని గబగబా చదివాడు. చూస్తుండగానే అతని కళ్ళు చెమర్చినాయి. ఒక మామూలు డాక్టర్కి ఇది ఎంతో సంపద కింద లెక్క. అతను తలెత్తి కృతజ్ఞతగా చూస్తూ, కళ్యాణి, మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు. స్నేహితుల మధ్య రుణాల ప్రసక్తే లేదు. మనం ఫ్రెండ్స్, అవునా అంది. అవును, కానీ మీరు నాకు చేసిన ఈ సహాయానికి నేను బదులు ఏం తీర్చుకోగలను? తీర్చుకోలేను అనే అనకండి. ఏమో, ఎవరు చెప్పగలరు? మీరు నా కోసం తప్పనిసరిగా ఏదైనా చేయాల్సిన క్షణం వస్తుందేమో. ఆ క్షణమే రావాలి కానీ నేను సంతోషంగా నా జీవితం ధారపోస్తాను. కళ్యాణి అతని వైపు చురుగ్గా చూసింది. అతని కళ్ళు స్నేహనిశ్చలమైన భావంతో నిర్మలంగా మెరుస్తున్నాయి. కళ్యాణి, ఈ డబ్బులో నాకు వచ్చిన దాంట్లో సగం సీతాలకు చెందుతుంది. సీతాలు ఎలాగూ లేదు. అలాంటి పేదవాళ్ళకి వినియోగించాలి. పెట్టాలి అనే మంచి బుద్ధే మనకి ఉండాలి కానీ ఈ లోకంలో దీనులు ఆర్తులు ఎంతోమంది ఉన్నారు. అవును, నేను కూడా అదే నమ్ముతాను. మన వల్ల ఎవరికైనా ఉపకారం జరిగిందంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది. ఆ అనుభవం అనిర్వచనీయమైనది. నా నాట్యకళని కూడా పేదల శ్రేయస్సుకే అంకితం చేయాలనిపిస్తుంది. మనిషి ఎందుకో ఎప్పుడూ వెర్రివాడిలా బతుకుతాడు. ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలిసి కూడా అన్నీ పోగు చేసుకొనటానికి ఆరాటపడతాడు. నాకు ఈ మనుషుల్ని చూస్తుంటే రోడ్డు మీద తుక్కు కాగితాలు పోగు చేసుకునే పిచ్చివాడు గుర్తుకొస్తాడు. కళ్యాణి, ఏమిటి వయసుకు మించిన వేదాంతం? మందలింపుగా అన్నాడు. కళ్యాణి కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. ఆ నడకలో, ఆ నిలబడటంలో ఏదో అలజడి కానవస్తోంది. బయటికి చూస్తూ అంది. అవును, ఒకప్పుడు నేను కూడా ఆ పిచ్చివాళ్ళలాగానే బతికాను. ఈ జీవితంలో అందం, యవ్వనం, డబ్బు, అధికారం అన్నీ శాశ్వతం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది అదంతా భ్రమ, వట్టి భ్రమ. కళ్యాణి కిటికీ రెక్కకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. కృష్ణ లేచి దగ్గరకు వచ్చాడు. కళ్యాణి పెదవి నములుతూ ఏదో వ్యధని మింగటానికి ప్రయత్నం చేస్తోంది. కళ్యాణి, ఏమైంది? నీ నమ్మకాలు, ఆశలు ఎందుకు మారిపోయినాయి? నేను మోసపోయాను.
నమ్మి చిత్తుగా మోసపోయాను. ఎవరు మోసం చేశారు కళ్యాణి? నిన్నీ బాధకి ఎవరు గురి చేశారు? అతను పిడికిలి బిగుసుకుంటుండగా అడిగాడు. జీవితం నన్ను మోసం చేసింది కృష్ణ, దగా చేసింది. జీవితం పట్ల నా నమ్మకాలు వమ్ము చేసింది. నవ్వుతూ త్రుళ్ళుతూ జీవితం ఒక సుందరమైన కళగా బ్రతికే అదృష్టం దేవుడు నాకు ప్రసాదించాడు. అది చూడలేనట్టుగా నా మీద దెబ్బతీసింది. ఈ భయంకర సత్యానికి నేను తట్టుకోలేకపోతున్నాను. కళ్యాణి నుదుటి నిండా చెమటలు పట్టినాయి. పెదవులు అదరసాగాయి. దుఃఖం బెగబట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది. కళ్యాణి, ఇలారా, కూర్చో. కృష్ణ కళ్యాణి చేయి పట్టి తీసుకువచ్చి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. డాక్టర్, నన్ను కారణం అడగకండి. దయుంచి ఎప్పుడు నా ప్రవర్తన గురించి మీరు ప్రశ్నలు వేయకండి. నేను జవాబు చెప్పలేను, చేతులు జోడిస్తూ అంది. కృష్ణ ఆ చేతులు పట్టుకున్నాడు. కళ్యాణి, నేను ఎప్పుడూ నిన్ను దేని గురించి ప్రశ్న వేయను, సరేనా? రిలాక్స్ మై ఫ్రెండ్, రిలాక్స్. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ఐ ఆమ్ హియర్ టు హెల్ప్ యూ. ఐ ఆమ్ హియర్. జస్ట్ రిలాక్స్. బీ హ్యాపీ. తగ్గు స్థాయిలోనే స్నేహ మధురిమ నిండిన స్వరంతో అతను పలికిన ఆ మాటలు కళ్యాణిని చిత్రంగా సేద తీర్చినాయి. కళ్యాణి అతని చేతిని గట్టిగా, అతి గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత ఆ పట్టు మెల్లగా సడలించింది. కృష్ణ జేబురుమాలుతో కళ్యాణి నుదుటి మీద చెమట తుడిచాడు. మంచినీళ్లు తెచ్చి తాగించాడు. తేరుకున్న కళ్యాణి అతని వైపు చూసి నీరసంగా నవ్వింది. ఓస్, ఒక్కొక్క క్షణంలో నాకేదో అయిపోతూ ఉంటుంది. ఏం చేస్తానో నాకే తెలియదు. ఏమనిపిస్తోంది కళ్యాణి? నాకేమిటో భరించలేనంత బాధ వచ్చేస్తుంది. చచ్చిపోతే బాగుండును అనిపిస్తుంది. ఏమిటో నా బాధ నాకే అర్థం కాదులేండి. అదే నేను మర్చిపోయాను. 6 గంటలకి ఫైన్ ఆర్ట్స్లో ఎగ్జిబిషన్ ఉంది. మిమ్మల్ని నాతో తీసుకువెళ్ళాలని వచ్చాను. ఓకే, తప్పకుండా వస్తాను. వెళ్దామా? అతను పుస్తకం ఒకటి తీసి ఇచ్చాడు. మీరు ఇది చూస్తుండండి, బయట పేషెంట్స్ ఉన్నారు. చూసిన తర్వాత బయలుదేరదాం. ఓకే అంది కళ్యాణి లేస్తూ. కృష్ణ నెక్స్ట్ పేషెంట్ని పిలిచాడు. రాధ ఫ్లవర్ వేజ్లో పూలు అమరుస్తోంది. ఇంతలో ఫోను గనగన మోగింది. రాధ వెళ్ళి తీసింది. అవతల నుంచి మురళి భార్య. హలో రాధా, హార్టీ కంగ్రాచులేషన్స్ అంది. కంగ్రాచులేషన్స్ ఎందుకు? ఎందుకేమిటి? కృష్ణ లాంటి భర్తని పొందినందుకు నిజంగా నువ్వు వెరీ లక్కీ లేడీ. మా ఆయన ఉన్నాడు, ఎందుకు? ఎప్పుడు తాగుడు తప్ప ఇంకే పని చేయడు. రాధా, నేను చూస్తుంటే నిజంగా ఈర్ష్య అనిపిస్తోందనుకో. అసలేమిటి అయింది? నాకేం తెలియటం లేదు. నీకు తెలియదా? నేను కంగ్రాచులేషన్స్ ఎందుకు చెబుతున్నానో నీకు తెలియటం లేదా? నిజంగా తెలియటం లేదు. అరే, ఈ విషయం ఊరంతా తెలిసి నీకు తెలియకపోవటం ఏమిటి? కృష్ణకేమైంది? ఆదుర్దాగా అడిగింది. మీ ఆయన మూలికల మీద వ్రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ డాక్టరేట్ ఇచ్చారు. నిజంగానా? పట్టలేని ఆనందంతో అడిగింది. నిజంగా. మీ ఆయన లేడా ఇంట్లో? లేరు. ఉదయమే అర్జెంట్ కేసు వస్తే వెళ్ళారు. అరే, విచిత్రంగా ఉందే. కనీసం ఆయనకైనా తెలుసా? తెలియదనుకుంటా. తెలిస్తే నాకు చెప్పకుండా ఉండరు. అయితే మీ ఆయన ఎక్కడున్నారో వెతికి పట్టుకొని ఈ శుభవార్త చెప్పేయి. చూడు, ఎందుకైనా మంచిది. ఆ చెప్పేటప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూశాకే. రాధ ఫోన్ పెట్టేసింది. కృష్ణ రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారా? ఎంత గొప్ప వార్త! రాధ ఈ శుభవార్త వినగానే సంతోష సముద్రం అయిపోయింది. కృష్ణ రాత్రింబగళ్ళు కష్టపడి దానికోసం శ్రమించిన వైఖరి గుర్తుకు వచ్చింది. ఇదిగో రాము,
రాము, వెంకయ్య, వరమ్మ. రాధ పిలుపులకి నౌకర్లందరూ పరిగెత్తుకు వచ్చారు. రాధ అల్మారా దగ్గరకు వెళ్ళి డబ్బు తీసుకువచ్చి అందరికీ తలా 10 రూపాయలు ఇచ్చింది. ఏమిటమ్మా ఇది అన్నారు. అయ్యగారికి పెద్ద గౌరవం వచ్చింది అంటూనే ఫోన్ దగ్గరికి పరిగెత్తింది. క్లినిక్లో కాంపౌండర్ తీసి కృష్ణ నర్సింగ్ హోమ్కి వెళ్ళారని చెప్పాడు. గబగబా అక్కడికి చేసింది. అక్కడి నుంచి ఇప్పుడే ఉస్మానియాకి వెళ్ళారని అన్నారు. అక్కడికి చేస్తే ఆపరేషన్ థియేటర్లో ఉన్నారన్నారు. అర్జెంటుగా ఇంటికి చేయమని చెప్పింది. అమ్మా, నిన్న సాయంత్రం మీరు గుడికి వెళ్ళినప్పుడు టెలిగ్రామ్ వచ్చింది, ఇదేనా? రాము తెచ్చి ఇచ్చాడు. రాధ చూస్తూ ఇదే, నాకు చెప్పలేదే అంది. మర్చిపోయానమ్మా అన్నాడు. రాత్రి కృష్ణ పొద్దుపోయి వచ్చాడు. ఇంతలో పత్రికా విలేకరులు వచ్చారు. కంగ్రాచులేషన్స్ రాధాదేవి గారు, డాక్టర్ గారిని పిలిస్తే ఫోటోలు తీసుకుంటాం అన్నారు. డాక్టర్ గారు ఇంట్లో లేరు. ఎక్కడున్నారో తెలుసా? హాస్పిటల్లో ఉన్నారు. ఎప్పుడు వస్తారో ఏమిటో. పోనీ మీరున్నారుగా. డాక్టర్ గారు ఇంత కృషి చేశారంటే దానికి మీ సహకారం ఎంతో ఉండి ఉండాలి. వారు సాధించిన విజయంలో మీకు సగభాగం ఉంది. ఒక స్నాప్ తీసుకుంటాం. రాధ వారించింది. సిగ్గుగా అంది. వద్దండి, డాక్టర్ గారు వచ్చాక ఆయన నేను కలిసే తీసుకుంటాం. మీరు మళ్ళీ రండి అంది. అలాగేనమ్మా అన్నారు వాళ్ళు. ఫోన్ మళ్ళీ మోగింది. రాధ తీసింది. ఎవరో కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. రాధ కృష్ణ తరఫున సేకరించింది. గడియారం 4 గంటలు కొట్టింది. కృష్ణ ఇంటికి రానేలేదు. కృష్ణ ఆపరేషన్ థియేటర్లో నుంచి యువతలకు వచ్చాడు. 10 సంవత్సరాల అమ్మాయికి హార్ట్ ఆపరేషన్. పొద్దుట నుంచి అతను ఆ హడావిడిలో ఉన్నాడు. సర్జన్ గోవిందరావు సమర్థుడే. అయినా అతని దగ్గరుంటే పిల్ల తల్లిదండ్రులకి అదో ధైర్యం. ఆపరేషన్ సక్సెస్ అయింది. అతని నుదుటి నిండా చెమటలు పట్టి ఉన్నాయి. జేబు రుమాలతో తుడుచుకుంటూ వచ్చిన అతనికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అంటూ వినిపించింది. అతను ఉలిక్కిపడి తిరిగి చూశాడు. అక్కడ కళ్యాణి నిలబడి ఉంది. ఆమె చేతుల్లో అందమైన పొడగాటి పెద్ద పూలగుత్తి ఉంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ అందించింది. ఇదేమిటి నాకెందుకు? ఈరోజు నా పుట్టినరోజా? కాదే, విభ్రాంతిగా చూస్తూ అన్నాడతను. మీ జీవితంలోకెల్లా ముఖ్యమైన రోజు. ఇలాంటి ముఖ్యమైన రోజులు ఇంకా ఎన్నెన్నో రావాలని కోరుతున్నాను. అంటే ఈ శుభవార్త మీకు తెలియనే తెలియదా? ఏ శుభవార్త? మీకు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు జాండీస్ మీద వ్రాసిన థీసిస్కి డాక్టరేట్ డిగ్రీ ఇచ్చిన వార్త. వాట్? నిజంగా? అతను గబాల్న వచ్చి కళ్యాణి భుజాలు పట్టుకుని కుదిపివేశాడు. నిజంగానా కళ్యాణి? నిజంగా. పేపర్ వాళ్ళు నాకు చెప్పి నన్ను కంగ్రాచులేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి వార్త చెప్పిన నీకు ఏం బహుమతి ఇవ్వాలి నేను? బుద్ధిగా నాతో వచ్చి ఈరోజు నేను వికలాంగుల సహాయార్థం రవీంద్ర భారతిలో ఇస్తున్న డ్యాన్స్ ప్రోగ్రాం ముందు సీటులో కూర్చుని చూడాలి. ఓ, ఈరోజే కదూ ఆ ప్రోగ్రాం? ఇట్ ఈజ్ ఏ ప్లెజర్. ఇంతలో డాక్టర్స్ బృందం వచ్చారు. కంగ్రాచులేషన్స్ కృష్ణ. కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్. కంగ్రాచులేషన్స్ డాక్టర్ అంటూ అతన్ని చుట్టుముట్టి అభినందించారు. వెళదామా అంది కళ్యాణి. ఊ అన్నాడు కృష్ణ. ఇద్దరూ హాస్పిటల్లోంచి బయటికి వచ్చారు. కళ్యాణి కారు దగ్గరికి నడిచారు. కళ్యాణే డ్రైవ్ చేస్తోంది. కృష్ణ పక్కన కూర్చున్నాడు. కారు కదిలింది. రయ్యన గేటు దాటి వెళ్తుంటే గేట్లో నుంచి రాధ ఆటోలో వస్తూ ఈ కారుని చూసింది. కళ్యాణితో మాట్లాడుతూ నవ్వుతున్న కృష్ణ రాధని చూడనే లేదు. కారు రాధ పక్క నుంచే రయ్యన రామబాణంలా దూసుకుపోయింది. రాధ ఆటో దిగింది.
రాధకెందుకో ఒక్కసారి ఉప్పొంగి ఉరుకుతున్న ఆనందం అంతా ఆవిరైపోయినట్టుగా ఉంది. అక్కడ నిలబడి ఉన్న రాధని తెలుసున్న నర్సు పలకరిస్తూ దగ్గరికి వచ్చింది. ఎవరి కోసం వచ్చారమ్మా అంది. డాక్టర్ గారి కోసం అంది రాధ. డాక్టర్ గారు లేరు, ఇంత క్రితమే వెళ్ళారు. కళ్యాణి గారు వచ్చి తీసుకువెళ్ళారు అంది. రాధ మాట్లాడలేదు. ఆటోలో మళ్ళీ ఎక్కింది. ఇంటి అడ్రస్ చెప్పింది. ఆటో ఇంటికి వస్తుంటే రాధ ముఖంలో ఆనందం లేదు. ముఖం పాలిపోయినట్లుగా ఉంది. తను ఎంత ఆతృతగా పరిగెత్తుకు వచ్చింది. అతనిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనని అనుకుంది. ఆ శుభవార్త చెప్పగానే అతను నడుం పట్టి పైకెత్తేస్తాడని ఊహించింది. ఇద్దరూ హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వస్తారని అనుకుంది. రాధ కళ్ళ ముందు కృష్ణ భుజం మీద తల ఆనించి ఐ యామ్ హ్యాపీ, బివేరియస్లీ హ్యాపీ అని చెప్పాలనుకున్న దృశ్యం కదిలింది. అంతా ఒక కలగా మారిపోయింది. రాధ ఇంటికి వచ్చింది. వాకిట్లోనే ఎదురైన పని మనిషి అదేమిటమ్మా ఒక్కరూ వచ్చారే, అయ్యగారు ఏరి అంది. ఆయన బిజీగా ఉన్నారు కదమ్మా అంది. రాధ లోపలికి వచ్చి కూర్చుంది. ఇదే దోసపాడులో ఉండగా తెలిసి ఉంటే. రాధకి హఠాత్తుగా ఈ ఊరు మీద కోపం వచ్చింది. ఈ డబ్బు మీద కూడా కోపం వచ్చింది. మౌనంగా ఉండి కూర్చుండిపోయింది రాధ. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.